హలో కుషికేమ్ నేమ్స్ ఆర్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం చూడబోతుంది ఏంటి అంటే మ్యాగ్నెటిజం అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇది మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనే లెసన్కి రిలేట్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్ చూసేదానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి అయితే ఒకసారి డీటెయిల్ ఆన్సర్ చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే చూద్దాం. ఇంతకుముందు వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ long form of the periodic table is based on long form of periodic table ఏ ప్రాపర్టీస్ మీద బేస్ అవుతుంది అనేది అయితే క్వశ్చన్ ఇచ్చాను. దానికి నేను మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ వచ్చేసి అటామిక్ సైజ్, అటామిక్ నంబర్, అటామిక్ మాస్ అండ్ అటామిక్ వాల్యూమ్. సో ఆబ్వియస్గా రైట్ ఆన్సర్ వచ్చేసి వెరీ గుడ్ అటామిక్ నంబర్. ఎవరైతే అటామిక్ నంబర్ అని రైట్ ఆన్సర్ గెస్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అటామిక్ నంబర్ మీద బేస్ అయ్యే మనకి అన్ని ఎలిమెంట్స్ని ప్లేస్ చేసాము గ్రూప్స్ గాను అండ్ పీరియడ్స్ గాను. దాన్నే మనం ఇప్పుడు లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటున్నాము. ఈ లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇది more than 100 years నుంచి మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న నీట్ 2025కి సంబంధించిన స్టేట్మెంట్ క్వశ్చన్ అయితే ఇదనమాట. సో గివెన్ బిలో ఆర్ ద 2 స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి ఫెర్రోమాగ్నెటిజం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ ద పారామాగ్నెటిజం. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ అనమాట ఫెర్రోమాగ్నెటిజం అంటే పారామాగ్నెటిజంకి అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ద నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ a Cr2+ ion is the same as that of Nd3+ ion. Atomic numbers ఇచ్చారు. Atomic number 24 for chromium and atomic number 60 for Nd ఇచ్చారు అనమాట. In the light of the above 2 statements, choose the correct answer for the options given below. Options ఒకసారి చూద్దాం చూడండి. First statement is false and second statement is true. Both statement 1 and 2 are true. Both statement 1 and 2 are false. అలాగే statement 1 is true but statement 2 is false. సో ముందు ఒకసారి స్టేట్మెంట్ చూద్దాము. ఫెర్రోమాగ్నెటిజం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ పారామాగ్నెటిజం. మనకి పారామాగ్నెటిజం అంటే తెలుసు, జనరల్గా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో చూసాము. అట్లీస్ట్ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నా కూడా దాన్ని పారామాగ్నెటిజం అంటాము. అయితే డెఫినేషన్ ఆఫ్ ద పారామాగ్నెటిజం ఏంటి అంటే ఏదైనా ఒక కాంపౌండ్ని ఆర్ మాలిక్యూల్ని ఒక సబ్స్టెన్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అది మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది అంటే దాన్ని మనం పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అంటాం. అంటే ఎప్పుడైతే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు ఇది కూడా ఒక మైన్యూట్ మినీ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తే దాన్ని పారామాగ్నెటిక్ మాలిక్యూల్ అంటాం. అయితే దాని సొంతంగా మాలిక్యూల్ లోపల అంటే ఆ సబ్స్టెన్స్ లోపల ఆల్రెడీ పొలారిటీ ఉంటాయి. అంటే అన్ని ఆటమ్స్ అన్ని మాలిక్యూల్స్ ఒకవైపు ఓరియంట్ అయ్యి ఉండి ఆల్రెడీ దానికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటే దాన్ని ఫెర్రోమాగ్నెటిజం అంటాం అనమాట. సో అంటే ఫెర్రోమాగ్నెటిజం క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ పారామాగ్నెటిజం. ఓకే, స్టేట్మెంట్ 1 అనేది మనకు ట్రూ. మరి స్టేట్మెంట్ 2 గురించి చూద్దాం చూడండి. ద నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ Cr2+ ion విత్ అటామిక్ నంబర్ 24. అటామిక్ నంబర్ 24 అంటే మనకి టకటక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడం రావాలి. సో ఈ క్రోమియంకి వచ్చేసి 24 అటామిక్ నంబర్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన అవుట్ మోస్ట్ కాన్ఫిగరేషన్ వరకు రాస్తున్నాను. నేను ఏం రాస్తామంటే మనకి 3d6 4s2 అనేది అయితే 3d4 4s2 అనేది అయితే ఉండాలి. కానీ డీలో 4 అనేది మనకి స్టేబుల్ కాదు కాబట్టి ఇది ఏమవుతుందంటే 3d5 4s1 అవుతుంది. ఇది ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ క్రోమియం. ఇప్పుడు క్రోమియం యాటమ్కి, కానీ మనం మాట్లాడుతుంది క్రోమియం 2+ అయాన్కి. సో ఎప్పుడైతే క్రోమియం 2+ అయాన్ ఉందో దీనిలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళాలి. సో 2 ఎలక్ట్రాన్స్ మైనస్ అయితే మనకి Cr2+ వచ్చేసి కాన్ఫిగరేషన్ 3d4 4s0 అనేది అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో Nd3+ అన్నాడు, అటామిక్ నెంబర్ 60 అన్నాడు. 60 అంటే మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ వస్తుంది. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించి ముందు Ndకి సంబంధించిన కాన్ఫిగరేషన్ రాస్తున్నాను చూడండి. 4f4 అండ్ 6s2 ఉంటుందన్నమాట. సో 3+ కాన్ఫిగరేషన్లో 3 ఎలక్ట్రాన్స్ మిస్ అయితే మనకి 2 ఎలక్ట్రాన్స్ s ఆర్బిటాల్ నుంచి మిస్ అవుతాయి. అలాగే ఒక ఎలక్ట్రాన్ అనేది f నుంచి మిస్ అవుతుంది. సో మనకి Nd3f వచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4f3 6s0 అనమాట. సో ఇక్కడ మనకి ఒకసారి స్టేట్మెంట్ చూద్దామా. ద నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ Cr2+ ion ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ Nd3+. అంటే దీనిలో మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఎఫ్లో మనకి 7 బాక్సెస్ ఉంటాయి. మీకు బాక్సెస్ రాయడం అలవాటు ఉంటే బాక్సెస్ రాసుకోవచ్చు.
ఓకే 1 2 3 4 5 6 7 బాక్సెస్, దాంట్లో 3 F ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 అంటే దీనిలో మనకి 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే దీనికి హాఫ్ ఫిల్డ్ అంటే 7 కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనం తీసుకోవచ్చు. అలాగే డీలో మనకి 5 అనేది డిజనరేటివ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4 కాబట్టి దీనిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మనకి 4 ఉంటాయి. అంటే ఈ స్టేట్మెంట్ మనకు నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ సేమ్ అన్నాడు అనేది ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈరోజు నేను మిమ్మల్ని అడగబోతున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద హెవియెస్ట్ న్యాచురలీ అకరింగ్ ఎలిమెంట్. మనకు ఉన్న 118 పీరియాడిక్ ఎలిమెంట్స్లో అన్నిటికంటే హెవియెస్ట్ న్యాచురలీ అకరింగ్ ఎలిమెంట్ ఏది అనేది అయితే క్వశ్చన్ అనమాట. నేను మీకు ఇస్తున్న 4 ఆప్షన్స్ PU, CE, NP అండ్ యురేనియం. సో ఈ 4గింట్లో ఏది రైట్ ఆన్సర్ అనేది అయితే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్, ఇంటరాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. అప్పటి వరకు keep watching Kushi Chem.